కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దేశ సంపదను కొల్లగొడుతూ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని నకిరేకల మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఫైర్ అయ్యారు. అంబేద్కర్ ఆశయాలకు భిన్నంగా బీజేపీ విధానాలను అనుసరిస్తుందని విమర్శించారు. 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నకిరేకల పట్టణంలో వీరేశం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రజలందరికీ రిపబ్లిక్ డే విశేషణలు చెప్పారు. రాజ్యాంగ ఫలాలు సామాన్య ప్రజలకు అందడం లేదని, బీజేపీ అవలంబిస్తున్న విధానాలను మేధావులు ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఆయన గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ జెండావిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. నకిరేకల్ నియోజకవర్గ ప్రజలందరికీ 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆనాడు మహనీయులు పోరాడి భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చి స్వతంత్ర ఫలాలు సామాన్యునికి అందాలనేటువంటి ఉద్దేశంతో భారత రాజ్యాంగాన్ని రచించి భారత రాజ్యాంగానికి రూపకల్పన చేసినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కలల్ని నిజం చేసే దిశగా ఈ దేశంలో